ఒక్క రోజులోనే మన డిజిటల్ ప్రపంచం మొత్తం కుప్పకూలిపోవడం, అదే సమయంలో విశ్వం గురించిన కొత్త రహస్యాలు బయటపడటం భలే విచిత్రంగా ఉంది కదూ. మన చుట్టూ ఉన్న ప్రపంచం చూస్తుండగానే మారిపోతోంది. సో ఈ మధ్య టెక్నాలజీ, సైన్స్లో జరిగిన కొన్ని అదిరిపోయే విషయాల గురించి ఇప్పుడు ఫాస్ట్గా ఓ లుక్కేద్దాం. ఈరోజు మన ప్రయాణం 4 స్టేజులుగా సాగుతుంది. ఫస్ట్, మనమంతా ఆధారపడే ఇంటర్నెట్ ఎంత వీక్ అని చూసి అక్కడ్నుంచి నేరుగా స్పేస్లోకి దూసుకెళ్దాం. ఆ తర్వాత మన ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతాల గురించి తెలుసుకుని ఫైనల్గా మన భూమిని కాపాడే సరికొత్త ఐడియాలతో ముగిద్దాం. సరే, మొదలు పెడదాం. ఫస్ట్ టాపిక్ మన ఇంటర్నెట్. మనమందరం దానిపైనే కదా బతికేస్తున్నాం. అయితే ఈ మధ్య జరిగిన ఒకే ఒక్క సంఘటన మన డిజిటల్ వరల్డ్ ఎంత పెళుసుగా ఉందో కళ్లకు కట్టినట్టు చూపించింది. అది జరిగింది అక్టోబర్ 20, 2025న. అమెజాన్ వెబ్ సర్వీసెస్, అదేనండి AWSలో వచ్చిన ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం మొత్తం ఇంటర్నెట్పై ఒక సునామీలా విరుచుకుపడింది. ఇది కేవలం ఒక టెక్నికల్ గ్లిచ్ మాత్రమే కాదు, అంతకు మించి ఒక్కసారిగా మన డైలీ లైఫ్ ఆగిపోయినట్టయింది. గేమ్స్ ఆడుకునే ఫోర్ట్నైట్, ఫ్రెండ్స్తో కనెక్ట్ అయ్యే స్నాప్చాట్, సినిమాలు చూసే డిస్నీ ప్లస్, ఇలాంటి పెద్ద పెద్ద యాప్స్ అన్నీ ఒక్కసారిగా డౌన్ అయిపోయాయి. అంటే ఆలోచించండి, మన డిజిటల్ లైఫ్ మొత్తం కేవలం కొన్ని పెద్ద పెద్ద కంపెనీల చేతుల్లోనే ఉందన్నమాట. ఈ సంఘటనతో అది క్లియర్గా అర్థమైపోయింది. వెంటనే ఈ టెక్నికల్ సమస్య కాస్త పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. యుఎస్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్ లాంటి లీడర్స్ వెంటనే రంగంలోకి దిగారు. ఇంత పవర్ అంతా ఒకే చోట ఉండటం చాలా డేంజర్ అని, ఈ పెద్ద టెక్ కంపెనీలను కంట్రోల్ చెయ్యాల్సిందేనని గట్టిగా వాదించటం మొదలుపెట్టారు. సో ఇదంతా చూస్తుంటే ఒక ప్రశ్న వస్తోంది. మన డిజిటల్ ప్రపంచం ఇంత వీక్ ఫౌండేషన్ మీద కట్టబడిందా? భూమి మీద మనం కట్టుకున్న ఈ సిస్టమే ఇంత ఈజీగా కూలిపోతే మరి విశ్వాన్ని జయించడానికి ఎంత స్ట్రాంగ్ ఇంజనీరింగ్ కావాలి? రైట్? సరే, ఇక భూమిని వదిలి ఆకాశం వైపు చూద్దాం. రైట్, భూమిని వదిలేసి ఇప్పుడు మన ఫోకస్ అంతా స్పేస్ మీదకే షిఫ్ట్ చేద్దాం. చంద్రుడి మీదికి వెళ్లాలనే రేసుంది కదా, అది ఇప్పుడు మరింత హీట్ ఎక్కుతోంది. ఇప్పటిదాకా నాసా మూన్ ల్యాండర్ కాంట్రాక్ట్ అంటే అందరికీ స్పేస్ ఎక్స్ మాత్రమే గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. వాళ్ల స్టార్షిప్ ప్రాజెక్ట్లో డిలేస్ అవుతుండటంతో నాసా కొత్త కంపెనీలకు కూడా ఛాన్స్ ఇస్తోంది. బ్లూ ఒరిజిన్ లాంటి రైవల్స్ ఇప్పుడు రేస్లోకి వస్తుండటంతో ఈ స్పేస్ రేస్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఇంకోవైపు చైనా వాళ్ల చాంగీ 6 మిషన్ ఒక సంచలనం సృష్టించింది. చంద్రుడికి ఎప్పుడూ చీకటిగా ఉండే అవతలి వైపు నుంచి కొన్ని శాంపిల్స్ తెచ్చారు. వాటిలో ఏముందో తెలుసా? మన సోలార్ సిస్టమ్ ఎలా పుట్టిందో చెప్పే కొన్ని అరుదైన ఉల్కల ముక్కలు. ఇది నిజంగా మన యూనివర్స్ హిస్టరీనే మార్చేయగల డిస్కవరీ. ఇదే టైంలో ఆకాశం నుంచి ఒక కొత్త గెస్ట్ మనల్ని పలకరించడానికి వస్తున్నాడు. దాని పేరు C2025R2 స్వాన్, ఒక తోకచుక్క. అసలు ఈ పేరు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, సి అంటే ఇది వన్ టైం విజిటర్, మళ్ళీ రాదు. 2025 అంటే దాన్ని కనుగొన్న సంవత్సరం. R2 అంటే సెప్టెంబర్ నెల 2వ భాగంలో కనుగొన్నారని. చూసారా సైన్స్లో ప్రతిదానికి ఎంత డీటెయిలింగ్ ఉంటుందో. సరే, విశ్వం నుంచి మళ్ళీ మన దగ్గరకొచ్చేద్దాం, మన శరీరంలోకి. మన ఆరోగ్యం, మనం తినే తిండి, చివరకు మన మెమొరీని ఇంప్రూవ్ చేయడానికి జరుగుతున్న రీసెర్చ్ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఇది చాలా పెద్ద విషయం. 100 కోట్ల మంది కడుపు నింపే ఒక అద్భుతమైన ఆవిష్కరణ. యూనివర్సిటీ ఆఫ్ మ్యారీల్యాండ్ సైంటిస్టులు గోధుమ మొక్కలో ఒక జెనెటిక్ స్విచ్ను కనిపెట్టారు. ఈ స్విచ్తో ఎలాంటి వాతావరణంలోనైనా తట్టుకొని ఎక్కువ పంటనిచ్చే గోధుమల్ని సృష్టించవచ్చట. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇక మెడికల్ ఫీల్డ్లో కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది. చాలా డేంజరస్ అయిన ప్రాస్టేట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక కొత్త డ్రగ్ కాంబినేషన్ మంచి రిజల్ట్స్ ఇస్తోంది. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన DNA మ్యూటేషన్స్ ఉన్న పేషెంట్స్లో ఈ మందు క్యాన్సర్ పెరగకుండా ఆపుతోందట. ఇది చాలామందికి కొత్త ఆశనిస్తుంది. ఇప్పుడు మన బ్రెయిన్కి సంబంధించిన ఒక సింపుల్ కానీ సూపర్ పవర్ఫుల్ టెక్నిక్. ఏదైనా కొత్త విషయం చదివినా, నేర్చుకున్నా ఆ వెంటనే ఒక 5-10 నిమిషాలు ఏమీ చేయకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి. ఫోన్ కూడా చూడొద్దు. ఈ మైక్రో రెస్ట్ టైంలో మన బ్రెయిన్ ఆ కొత్త విషయాన్ని నీట్గా స్టోర్ చేసుకుంటుందట. దీంతో మెమరీ పవర్ బాగా పెరుగుతుంది. భలే ఉంది కదా. ఇక ఫైనల్గా మనందరి ఇల్లు, మన భూమి గురించి మాట్లాడుకుందాం. మన ప్లానెట్ను కాపాడటానికి ప్రకృతి నుంచే మనమెలా నేర్చుకుంటున్నామో
టెక్నాలజీ ఫ్యూచర్ కోసం దేశాలు ఎలా ప్లాన్ చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా స్మార్ట్ ఐడియా. మన భూమిలో పేరుకుపోతున్న మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి కదా, ఆ పొల్యూషన్ని ఎలా కొలవాలో తెలుసా? సైంటిస్టులు కారాబిడ్ గ్రౌండ్ బీటిల్స్ అనే పురుగుల్ని వాడుతున్నారు. ఈ పురుగులే మనకు మన నేల హెల్త్ రిపోర్ట్ ఇస్తాయన్నమాట. అంటే అవి సహజమైన బయో ఇండికేటర్లు. ప్రకృతి సమస్యలకు ప్రకృతిలోనే సొల్యూషన్స్ వెతకడం అద్భుతం కదా. ఇక టెక్నాలజీ ఫ్యూచర్ విషయానికొస్తే ఇండియా గ్లోబల్ స్టేజ్పై తన మార్క్ చూపించడానికి రెడీ అవుతోంది. రాబోయే నవంబర్లో ఐఐటి మద్రాస్లో ఒక పెద్ద సమ్మిట్ జరగబోతోంది. దీని మెయిన్ ఫోకస్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే మేడ్ ఇన్ ఇండియా ప్లాట్ఫామ్ల మీదే ఉంటుంది. ఇది ఇండియా టెక్ అంబిషన్స్కి ఒక పెద్ద సింబల్. సో చూశారు కదా మన చుట్టూ ఎంత ఫాస్ట్గా మార్పులు జరుగుతున్నాయో. ఒకవైపు మన ఆన్లైన్ ప్రపంచం ఎంత బలహీనమో తెలుస్తోందో, ఇంకోవైపు విశ్వం రహస్యాలు, ఆరోగ్య అద్భుతాలు, మన గ్రహాన్ని కాపాడే కొత్త ఐడియాలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇన్ని ఆవిష్కరణలు ఒకేసారి వస్తున్న ఈ టైంలో మన ప్రపంచాన్ని నిజంగా శాశ్వతంగా మార్చేయబోయే ఆ ఒక్క బ్రేక్ త్రూ ఏది కాబోతోంది? ఆలోచించాల్సిన విషయమే. వెంటనే